అర్జున్ తీసుకెళ్ళండి. నిన్ను వదిలిపెట్టలే. చంపేస్తాను. అమ్మా అంజలి, నీ మొదటి అనుమానమే నిజం. వీడే మోనిషాని చంపింది. అంజలి ఆగమ్మా, ఆగు, కుదరమ్మా. బయట అడుగు పెట్టాలంటే వడకు పుట్టించావు కదరా బాస్టర్డ్. వదలరా. ప్రాణ స్నేహితుడు అని ఇన్ని రోజులు ఇంట్లో ఉండనిచ్చాను, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? అంకుల్, వీడు జీవితాంతో జైల్లోనే ఉండాలి. ఏ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. వదలండ్రా, వదలండి. మేము వీడి కోసం వెతుక్కుంటూ వచ్చాం. అవును, మీరెందుకు వచ్చారమ్మా? బాబాయ్, గీతక్క గుర్తొచ్చి ఏదో అలా నడుచుకుంటూ వచ్చేసాను. నాకే తెలియలేదు. అర్జున్, అంజలిని తీసుకెళ్ళు. వెళ్ళండి. పదాంజలి, వెళ్ళమ్మా. అర్ధరాత్రి 12 దాటింది. ఈ టైంలో ఆడపిల్ల బయటికి వెళ్ళడం ఏంటో? ఆమెను తీసుకురావడానికి మన అబ్బాయి వెళ్ళడం ఏంటో? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నాకేం అర్థం కావట్లేదు. చూడండి, ఇంతవరకు రాలేదు. వస్తారే, నువ్వు ఆవేశపడకు. ఆవేశం కాదండి, భయం. నా కొడుకు ఏమన్నా అయిందంటే ఎవరిని వదిలిపెట్టను. జాగ్రత్త. కాంతం, వీళ్ళకి కూతుళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం మామూలైపోయినట్టుంది. కానీ మనకలా కాదుగా. ఎందుకండి అలా మాట్లాడతారు? పెద్దమ్మాయి గీత ఇంకా ఇంటికి తిరిగి రాలేదని ఇప్పటికే మాలో మేము కుమిలిపోతున్నాం. అంజలి కూడా అలా చేస్తే మేము బతికుండి ప్రయోజనం ఉండదు. ఏ ముహూర్తానికి అన్నావే కవల పిల్లల్ని? పోలికల్లో తప్ప దేనిలోనూ మ్యాచ్ కావు. ఒకళ్ళు ఉత్తరం అంటే ఒకళ్ళు దక్షిణం అంటారు. పెద్దామ పెళ్లిలో అలా చేసింది, చిన్నామని శోభనం గదిలోకి తీసుకెళ్తే చిందులేస్తుంది. తాళి బొట్టు కుంకుమ బొట్టు అంటే ఆటలనుకుంటుందేమో. అమ్మా, అంజలి, అమ్మా వచ్చావా? ఏంటమ్మా ఇది? అమ్మా అంజలి, అంజలి ఎక్కడికి వెళ్ళిపోయావే? నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? చచ్చిపోతానంటే చెప్పు, మీ నాన్న నేను వస్తాం. అందరం కలిసి ఏ రైలు కింద పడి చద్దాం. అమ్మా, ఆంటీ ప్లీజ్, మీరలా మాట్లాడి తన్ని ఇంకా బాధ పెట్టకండి. ఇప్పటికే నా వల్ల సగం చచ్చిపోయింది. నువ్వేదో తప్పు చేస్తున్నట్టు పశ్చాత్తాపడతావేంట్రా? నువ్వు మగాడివి, దాని మొగుడివి. అంజలి మీద సర్వ హక్కులు ఉంటాయి. అత్తయ్య ఆప్తారా?
నీకు దండం పెడతాను. ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. అసలు అక్కడే అభయ్ గారి చేతిలో చచ్చిపోయి ఉంటే ఎవరికి ఏ బాధలు ఉండేవి కావు. అభయ్ చేతిలో చావాలనుకోవడం ఏమిటమ్మా? అవునన్నా, ఆ అభయ్ గాడు అంజలిని బ్లేడ్ తో చంపబోయాడు. అవును, చంపబోయాడు. అమ్మా నాన్న లేని అనాథని వాణ్ణి మీరు చేరదీశారు. కానీ వాడు మీ ఇంట్లోనే ఉంటూ స్టోర్ రూమ్ని డెన్గా మార్చుకొని ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నాడు. మోనిషని చంపింది కూడా వాడే. అమ్మో 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 అమ్మో, ఇన్నాళ్ళు తడిగుడ్డుతో గొంతు కోసేవాడిని ఇంట్లో పెట్టుకుందామా? అసలు ఎక్కడున్నాడండి వాడు? పోలీస్ కస్టడీలో ఉన్నాడు. తెల్లారాక వాడు సంగతి తెలుస్తా. మోనిషాని ఎందుకు మర్డర్ చేశాడో, అంజల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకుంటాను. ఇన్ని రోజులు అంజలిని చిత్రహింసలు పెట్టాడు. అలాంటి వాణ్ణి జనం మధ్యలో ఉరి తీయాలి. అవును, వాడి వల్ల నా బిడ్డ నరకం అనుభవించింది. వాణ్ణి వదలొద్దు ధర్మా. డోంట్ వరీ వదినా, అది నేను చూసుకుంటాను. అవును, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేని వాళ్ళంటూ ఎవరున్నారయ్యా? అసలు ఏం జరిగిందంటే కాసేపు ఊరుకుంటావా? మీరే ఊరుకోండి. అరే అర్జున్, వెంటనే వెంకట్కి ఫోన్ చేసి ఆ అబ్బాయి గారి సామాన్లన్నీ తీసి బయటపడేయండి. ఈ క్షణం నుంచి వాడికి మనకి ఎటువంటి సంబంధం లేదు. అయ్యా ధర్మ, ఆ విధవను పట్టుకున్నట్టే గీత కూడా ఎక్కడుందో తెలుసుకోవయ్యా. కనుక్కుంటాను. అతి త్వరలో గీత ఎక్కడుందో కనుక్కుంటాను. మొగోళ్ళంటేనే అసలు పుట్టేలా చేసావు. అంజలి, నేను చెప్పేది విను. అంజలి,
అంజలి ఆగు. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అలా ఏదో అంటరాని వాడిని చూసినట్టు ఎందుకు అలా చూస్తావు? ఏం జరిగిందో నీకు తెలీదా బావా? ప్లీజ్ అంజలి, అలా చూడకు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మరి ఏం చేయాలి బావా? ఏమి చెయ్యనని మాటిచ్చి తప్పు చేస్తే నీ మీదున్న గౌరవం అసహ్యంగా మారుతుందేమోనని నాకు భయంగా ఉంది. కలలు కనే ఆడపిల్లకు పెళ్ళైతే ఆనందంగా ఉంటుంది. కానీ ఆరాధించే వ్యక్తి కోసం ఎదురు చూసే నాలాంటి దానికి అనుకోకుండా పెళ్లి జరిగితే నరకంగా ఉంటుంది. బాధపడుతున్న మనిషితో భయపెట్టేలా ప్రవర్తిస్తే ఎందుకు బతకడం అనిపిస్తుంది బావా. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. అంజలి ప్లీజ్, నువ్వు అనుభవిస్తున్న నరకం నాకు అర్థమైంది. ఇవన్నీ మర్చిపోయి బాగా చదువుకోమని నిన్ను ప్రోత్సహించడానికి వెన్నుతడదామన్నా ఎక్కడ చెయ్యి తాకుతుందేమోనని వెనకడుగు వేసేవాణ్ణి. అలాంటిది అలా మిస్బిహేవ్ చేశానంటే నా మీద నాకే చిరాగ్గా ఉంది. నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోక అంజలి. కల్లో కూడా నిన్నలా ఊహించుకోవడానికి సాహసం చేయను. అలాంటిది ఎందుకు అలా జరిగిందో ఏంటో ఆలోచిస్తుంటేనే పిచ్చిక్కిపోతుంది అంజలి. అంతు పట్టట్లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఒట్టేసి చెప్తున్నా అంజలి, నాకెలాంటి ఉద్దేశం లేదు. అసలు ఆ క్షణం ఏం జరిగిందో, నేనెందుకు అలా చేశానో నాకే అర్థం కావట్లేదు. ఛీ! జీవితం. అంజలి, నువ్వు కాదు, నేను చావాలి. బావా ఏంటా మాటలు? అవునంజలి, నమ్మిన ఒక అమ్మాయిని అలా చేయడం వద్దంజలి. నన్ను క్షమించద్దు. నీ ఈ చేతులతోనే నన్ను చంపేయ్. బావా నన్ను చంపే అంజలి, ప్లీజ్. నన్ను చంపే. ఏం చేస్తున్నావు? చంపే అంజలి, బావా! నన్ను చంపేసే. బావా, ఏం చంపేసే చేస్తున్నావు? అంజలి, చంపే అంజలి, వదలు. ప్లీజ్. బావా, మాట విని బావా! నన్ను చంపే. బావా! నన్ను చంపే అంజలి, నా మాట విను. చంపే అంజలి, నన్ను చంపేసే. బావా బావా, మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళగా మారిపోతే ఎలా అన్న అనుమానం నన్ను వేధించింది. అంజలి, నా మీద, దేవుడి మీద, ఇంకెవ్వరి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. జీవితాంతం స్నేహితుడుగానే ఉంటాను గాని నీ దృష్టిలో శత్రువుని కాను. నీ మనసులో నువ్వు డాక్టర్ అవుతావన్న ఆశయం తప్ప ఇంకే ఆలోచన ఉండకూడదు. దట్స్ ఆల్ అంజలి. లేదు బావా, ఈ ఇంట్లో ఏదో అవుతోంది. ఆ రోజు నాకు తెలియకుండానే అబ్బాయిని కొట్టాను. నిన్న
ఎలా? అంజలి, నువ్వవన్నీ మర్చిపో. నీ గురించి, నీ లైఫ్ గురించి ఆలోచించు, అంతే. కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుపోతాయి. ఆపండి, పైకి లేపండి. చెప్పురా, చెప్పు. మోనిషాని ఎందుకు మర్డర్ చేశావు? చెప్పు. చెప్పురా, చెప్పు. మోనిషాని ఎందుకు మర్డర్ చేశావు? చెప్పు. చెప్పు. చెప్పురా, చెప్పు. మర్డర్ చేశానని ఒప్పుకున్నా కూడా ఎందుకు కొడుతున్నావు? వదిలేయ్, నన్ను వదిలేయ్. రాస్కల్, చంపేశానని సింపుల్ గా చెప్తావా? ఆడపిల్ల ప్రాణం అంటే ఆట బొమ్మగా ఉందా? నువ్వు ప్రాణాలు వదిలేంత వరకు ఇక్కడే ఉంటావు. చెప్పు. చెప్పరా, మోనిషాని ఎందుకు చంపా? చెప్పు. ఆ మోనిషా నా టార్గెట్ కట్టొచ్చింది, అందుకే చంపాను. టార్గెటా? ఏంట్రా నీ టార్గెట్? అంజలి, అంజలిని చంపడమే నా టార్గెట్. అంజలియే నా టార్గెట్. దాన్ని చంపేస్తాను. అంజలియే నా టార్గెట్. అంజలియా? అంజలిని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పరా. అంజలి ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. చెప్పు. అంజలి నీకేం పాపం చేసింది? చంపేస్తాను. అంతకు మించేం చెప్పను. ఎంత పొగర్రా నీకు? ఇంత కొడుతున్నా సమాధానం చెప్పు. మరి గీతనేం చేశావు? చెప్పు. చెప్పు. ఏం చేశావు గీతని? చెప్పు. చెప్పు. గీతనేం చేశావు? చెప్పు. నాకు తెలీదు. గీత ఏమైందో నాకు తెలీదు. నా టార్గెట్ అంజలి. అంజలి అయితే చంపేస్తా, దాన్ని వదిలిపెట్టను. చంపేస్తా. స్వామి, 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 స్వామి,
స్వామి